ఏ లక్షణాలను చూసి దేవుడు ముఖం తిప్పేసుకుంటాడో ఆ లక్షణాలు మన లోపలనే ఉంటే రాకడలో మనం ఎలా ఎత్తబడతాము? పరలోకంలో మన స్థానం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించుకొని ఒక్కసారి మనం మారు మనసు పొందితే మంచిది. నేను, మీరు, మనందరం అంతటా అందరూ మారు మనసు పొందాలి. వాక్యం వింటున్నప్పుడు కూడా మనం వింటున్నాం, కానీ హృదయంలో ఏమాత్రం గ్రహింపు ఉంది? ఎలాంటి కఠిన హృదయంతో వింటున్నాం? ఏడుసావులే పెద్ద చెప్పావు, మాకు తెలీదా అనే మనస్తత్వంతో ఎవరు వింటున్నారో కూడా దేవునికి తెలుసు. కనుక జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు మాట్లాడుతుండగా ఎవరు విరిగి నలిగిన హృదయంతో విని మారు మనసు పొందుతున్నారో వాళ్ళని దేవుడు గమనిస్తాడు. ఎవరు కఠిన హృదయంతో విని ఏడుసావులే నాకు తెలుసు అని మనస్సుతో వింటున్నారో వాళ్ళని కూడా దేవుడు చూస్తున్నాడు. మనం దేవుణ్ణి మోసగించలేము. పాస్టర్ గారిని మోసం చేయొచ్చు, పక్కోళ్ళని మోసం చేయొచ్చు, భార్య భర్తను మోసం చేయొచ్చు, భర్త భార్యను మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేము. దేవుడంటే భయం లేదా? అంతరంగంలో ఆ కాఠిన్యం ఏంటి? అంతరంగంలో ఆ తిరస్కారం ఏంటి? వాక్యం వింటూ కూడా మాకు తెలుసులే అనే వైఖరి ఏంటది? హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు చూస్తున్నాడు. దేవుని అగ్నిజ్వాల వంటి కన్నులు నన్ను గమనిస్తున్నాయనే భయము లేదా? ఇట్లాంటి మనస్తత్వాలతోనే మనం బ్రతికేసి ఇలాగే ఈ లోకాన్ని వదిలేద్దామా?